ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందరికో ఆదర్శం ఎందుకయ్యారు? ఐపీఎస్ ఆఫీసర్ నుంచి పొలిటీషియన్ వరకు ఎలా ఎదిగారు? ఆయన హయాంలో జరిగిన ఎన్కౌంటర్లు ఎన్ని, జనజీవన స్రవంతిలో కలిపిన జీవితాలు ఎన్ని, ఆయన సృష్టించిన ప్రపంచ రికార్డేంటో మీకు తెలుసా? స్వేరోస్ వల్ల ఆయన సాధించిందేంటి, పోగొట్టుకున్నదేంటి? దళితులకు దేవుడై హిందువులకు వ్యతిరేకం ఎందుకయ్యాడు? ఆఫీసర్ గా సూపర్ సక్సెస్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ రాజకీయ నాయకుడిగా ఎందుకు ఫెయిల్ అయ్యాడు? బీఆర్ఎస్ పార్టీతో రాజకీయ పొత్తు వ్యూహమా, తప్పిదమా? ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ ఆలియాస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకప్పుడు ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుతం ఫక్తు రాజకీయ నాయకుడు. పోలీస్ బాస్ గా ఎన్నో విజయాలు సాధించిన ఆర్ఎస్పీ పొలిటికల్ గా మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నాడు. అయినా తన జాతి కోసం, తెలంగాణ బహుజనుల కోసం తన రాజకీయ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఆర్ఎస్పీ విజయం, ప్రస్తుత రాజకీయ ప్రయాణం రెండు స్ఫూర్తిదాయకంగా ఉండటం విశేషం. తెలంగాణలోని జోగులాంబ జిల్లాకు చెందిన అలంపూర్ తన స్వస్థలం. 1967 నవంబర్ 23న పుట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ 7వ తరగతి వరకు అలంపూర్ లో చదువుకున్నాడు. కర్నూలులో 10వ తరగతి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇంటర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత రంగారెడ్డిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు. 1995లో సివిల్స్ రాసి రైల్వే సర్వీసెస్ కు ఎంపికయ్యాడు. కానీ పట్టుబట్టి మరి ఐపీఎస్ సాధించి పోలీస్ బాస్ గా బాధ్యతలు చేపట్టాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ ఆఫీసర్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. ఐపీఎస్ శిక్షణానంతరం పలు చోట్ల ఏఎస్పీగా, ఓఎస్డీగా పనిచేశారు. కరీంనగర్, అనంతపూర్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. గ్రే హౌండ్స్ ఐజీగా, హైదరాబాద్ డీసీపీగా, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సిపిగాను పనిచేశారు. 26 ఏళ్ల తన కెరీర్ లో పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, సెక్యూరిటీ మెడల్, వార్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ గా యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్ అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డును పొందారు. జూన్ 2020లో ఐజీ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందారు. హైదరాబాద్ నేర విభాగంలో డీజీపీగా పనిచేస్తున్నప్పుడు దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సెల్ స్టేషన్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పుడు నడుస్తున్న సైబర్ సెల్ వాటి ఆధారంగా ఏర్పడ్డవే. అంతేకాదు పోలీస్ వెబ్సైట్ సృష్టికర్తల్లో ప్రధానమైన వ్యక్తి కూడా ఈయనే. ఇక తెలంగాణ నక్సలిజం పైన కూడా ప్రవీణ్ కుమార్ మార్క్ ఉందని చెబుతారు. ఆయన కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ఒకేసారి 45 మంది జనశక్తి మావోయిస్టులు లొంగిపోవడం సంచలనమైంది. అప్పట్లో ఆయన మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. సంకల్పం, సంజీవని, కాలే కడుపుకు బుక్కెడు అన్నం, మావోయిస్టుల బాధిత సంఘం, మా ఊరి గోస, టీచర్లు, మా ఊరికి రండి అంటూ విభిన్న కార్యక్రమాలు నిర్వహించి అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. ఎంతో మంది మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పించి కొత్త జీవితాలను అందించగలిగారు. అందుకే ఆయన హయాంలో సంచలనం సృష్టించిన మంథని, కాటారం, మహదేవ్పూర్ ఎన్కౌంటర్లను కూడా ప్రజలు మర్చిపోయి ఆయన్ని అభిమానించగలుగుతున్నారు. 17 సంవత్సరాల పాటు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ అనూహ్యంగా 2012 నుంచి విద్యారంగంలోకి ప్రవేశించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కార్యదర్శిగా, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గా, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేసి తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలపై చెరిగిపోని ముద్ర వేశారు. ఎడ్యుకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పే ప్రవీణ్ కుమార్ చదువుకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే ఒకప్పుడు తన తల్లి కూడా బాల కార్మికురాలే. సావిత్రిబాయి స్ఫూర్తితో ఎంతో కష్టపడి చదువుకుని టీచర్ అయింది. ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేసింది. ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలున్నాయి. తాను ఎదుర్కొన్న జాతి వివక్ష ఉంది. దళిత బహుజనులందరికీ నాణ్యమైన విద్య అందితే బాగుంటుందనే తన తల్లి ప్రేమమ్మ కోరిక మేరకే ఆయన గన్నులను వీడి పెన్నుల ప్రపంచంలోకి వచ్చారు. అందుకోసం ఆయన ఎంతో శ్రమించారు కూడా. తనకు 43 ఏళ్ల వయసులో ఉద్యోగానికి సెలవు పెట్టి మరి హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి 2012లో తిరిగి ఇండియాకు వచ్చేశారు. ఆ అర్హతతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తనకు గురుకులాల బాధ్యతను అప్పగించాల్సిందిగా కోరారు. ప్రవీణ్ కుమార్ భావాజాలం, ఆశయం నచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి అనుమతించారు. నిజానికి అది ఐఏఎస్ ఆఫీసర్లకు కేటాయించే పోస్ట్ కానీ తాను చేసిన
మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అర్హతతో డిప్యూటేషన్ పై ఆ పోస్టును సాధించగలిగారు. అదే ఏడాది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులతో కలిసి స్వేరో సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా నిరక్షరాస్యత మీద, పేదరికం మీద, అజ్ఞానం మీద పెద్ద యుద్ధమే చేశారు. భీమ్ దీక్ష, అంబేద్కర్ విజ్ఞాన దివస్, స్వేరో మ్యారేజెస్, స్వేరో విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అంబేద్కర్ ఆశయాలను చెప్పడం, విజ్ఞానం అందించే పుస్తకాలు పంచడం, ఆదర్శ వివాహాలు చేసుకోవడం, గ్రామీణ విద్యార్థులకు విద్యను అందించడంలో ఎంతో కృషి చేసింది. తెలంగాణ గురుకుల పాఠశాలల్లోని విద్యా విధానమే మారిపోయింది. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు బయటకొచ్చారు. ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. స్వేరోస్ ద్వారా కొన్ని వందల మందికి హీరో అయ్యారు ప్రవీణ్ కుమార్. డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు సంపాదించాలి, చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్రను తిరగరాయాలి వంటి సరికొత్త నినాదాలతో దళిత బహుజన జాతుల్లో తరిగిపోని స్ఫూర్తిని నింపిన ప్రవీణ్ కుమార్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా 2012 నుంచి 2021 వరకు 9 సంవత్సరాల పాటు పనిచేశారు. డాన్స్, హార్స్ రైడింగ్, పర్వతారోహణ, మ్యూజిక్, వాటర్ స్పోర్ట్స్, వాయిస్ ఫర్ గర్ల్స్, ఫిల్మ్ మేకింగ్, ఇంపాక్ట్, వ్యక్తిత్వ వికాస పాఠాలు, స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత చరిత్రలను చెప్పడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేశారు. ఇక 25 మే 2014 ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన మాలావత్ పూర్ణ మరియు 17 ఏళ్ల వయసున్న ఆనందులు సాధించిన విజయం ప్రవీణ్ కుమార్ జీవితంలోనే మర్చిపోలేని కీర్తి. ఆ విజయం వెనుకున్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిజానికి 110 మంది విద్యార్థులను ఒక బృందంగా చేసి ఎవరెస్ట్ పర్వతారోహణకు సిద్ధం చేశారు. కానీ వారిలో పూర్ణ, ఆనందులు పూర్తి స్థాయి విజేతగా నిలిచారు. ఇక తెలంగాణ రాకముందు 120 వరకు ఉన్న గురుకుల పాఠశాలలు ప్రవీణ్ కుమార్ వచ్చాక 300కు పైగా ఏర్పాటయ్యాయి. గతంలో ఏటా 4000 సీట్లు మిగిలిపోయే గురుకులాలకు ప్రవీణ్ కుమార్ వచ్చాక 30,000 సీట్లకు గాను 1,49,000 అప్లికేషన్లు రావడం ఆయన పనితీరుకు నిదర్శనం. స్పష్టమైన, నిర్దిష్టమైన ఆలోచనలు, అభిప్రాయాలు కలిగిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 26 సంవత్సరాల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. బహుజనులకు అధికారం దక్కాలనే బలమైన లక్ష్యంతో బహుజనుల కోసం పోరాడే బీఎస్పీ పార్టీలో చేరి తెలంగాణ సారథి అయ్యారు. అందుకోసం ఇంకో 6 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే 2021లో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ఇంత గొప్పతనం కలిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితంలో అసలు ఫెయిల్యూర్స్, వివాదాలు అంటూ ఏమీ లేవా అంటే చాలా ఉన్నాయనే చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ గా ఆయన అనేక ఎన్కౌంటర్లకు బాధ్యుడని అంటుంటారు. అనంతపురం ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు 2005లో జరిగిన పరిటాల రవీంద్ర హత్య ఉదంతంలోనూ ఆయనపై విమర్శలు వినిపిస్తుంటాయి. 2019లో ఏర్పాటు చేసిన స్వేరో స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థులతో చేయించిన ప్రమాణాలకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందూ దేవతలను అవమానించారనే ఆరోపణలు చేస్తూ పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తతంగంలో ఆయనను హిందూ వ్యతిరేకిగా అభివర్ణిస్తూ పలువురు విమర్శలు చేశారు. అంతేకాదు హాస్టల్స్ లో కొందరు విద్యార్థులు సంస్థ పేరు చెప్పి ఉపాధ్యాయులను బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక రాజకీయాల్లో ఇప్పటి వరకు ఆయన విజయాన్ని చూడలేదు. 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీ కనీస ప్రభావం చూపించలేదు. 2023 ఎన్నికల్లో దళిత బహుజనుల ఓట్లు అధికంగా ఉన్న సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు. రాజకీయంగా ఆయనతో గెలుపు ఓటములు దోబూచులాడుతున్న లక్ష్యంపై మాత్రం స్పష్టతతో ఉన్నారు. అందుకే రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఎలాగైనా దళిత బహుజనుల ప్రతినిధిగా చట్టసభలో అడుగు పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. అందుకోసం బీఆర్ఎస్ పార్టీతో సైతం చేతులు కలుపుతున్నానని బహిరంగంగా ప్రకటించగలిగారు. తన రాజకీయ వ్యూహం పనిచేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ లో అడుగు పెడతాడో లేదో చూడాలి. మరి ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీ మరియు పర్సనల్ విషయాలకొస్తే తల్లి ప్రేమమ్మ, సవరయ్య ఇద్దరు ప్రభుత్వ టీచర్లుగా పదవీ విరమణ చేశారు. ప్రవీణ్ కుమార్ భార్య పేరు లక్ష్మీబాయి. తెలంగాణ ప్రభుత్వంలో డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ హోదాలో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆయన ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో సభ్యుడు కూడా. వారానికి కనీసం 30 కిలోమీటర్లు పరిగెత్తుతారు. ఇలా ఆయన 38 సంవత్సరాలుగా పరిగెత్తుతూనే ఉన్నారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.